హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మస్తీ మామ. మస్తీ మామలో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే నీకు ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదన్నా చేస్తూ ఉన్నా ఎవరైనా ఏదన్నా మాట్లాడుకుంటూ ఉన్నా వినాలని అలా అనిపిస్తూ ఉంటుందా? యాక్చువల్లీ మన జీవితంలో ప్రతిరోజు పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో తుంగు చూడటం మనకు అలవాటు కాబట్టి జనరల్ గా పీపుల్స్ కూడా బిగ్ బాస్ కామన్ గా చూసేస్తారు కాబట్టి మనం కూడా అందరితో పాటు చూసేస్తాం. సో అందరిలా కాకుండా మనం ప్రత్యేకంగా కొంచెం రివ్యూ చేద్దాం అనమాట. ఎవరైతే చూడరు మనం బిగ్ బాస్ రివ్యూ అనమాట చేయబోతున్నాము. మనం చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వు నేనని కాదు, చాలా మంది బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఎప్పుడు బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుద్దా, ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. యుద్ధాలు కూడా చేశారు కదా చాలా మంది. అసలు సోషల్ మీడియాలో పెద్ద బిగ్గెస్ట్ యుద్ధం అనే చెప్పుకోవాలి అది. నువ్వు చూసావా నరేంద్ర, ఈసారి బిగ్ బాస్ లో కామనర్స్ ని 6 మెంబర్స్ యాడ్ చేశారు. అవును, సెలబ్రిటీస్ వచ్చి 9 మెంబర్స్, అంటే ఆల్మోస్ట్ 30% కంటే ఎక్కువే మనకి కామనర్స్ ఉన్నారు కదా. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు కామనర్స్ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు. జనరల్ గా బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎవరైతే ప్రజల్ని ఎక్కువ ఆదరిస్తారో వాళ్ళు తీసుకోవడం పెద్ద తప్పేం లేదు. బట్ వాళ్ళు బేసిక్ గా ఏ సీరియల్స్ లో సినిమాలో యాక్ట్ చేయలేదు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. కామనర్స్ కాకుండా అలా చెప్పుకోవచ్చు. కామనర్స్ చూస్తే నీకు ఏమనిపించింది ఈసారి? కామనర్స్ అయితే నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ అనిపించినప్పటికీ చాలా మంది ఏదో జెన్యూన్ ఉన్నారు అనిపించింది అనమాట కదా. నాకు ఇప్పుడున్న ఈ కామనర్స్ అందరికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే శ్రీజ అనమాట. అవును, దమ్ము శ్రీజ. నిజంగా పేరులో దమ్ము ఉంది, ఆ దమ్ము చూపిస్తుంది. బట్ అది ఎంతో, అది నిజంగా యాక్టింగ్ గా బిగ్ బాస్ కోసం తను అలా యాక్ట్ చేస్తుందా లేదంటే జెన్యూన్ గానే తను అలా ఉంటుందా అనేది ముందుకి జర్నీలో మనకు తెలియాలి కదా. మనం ఒక ఎపిసోడ్ చూసి దేని జడ్జ్ చేయలేం కాబట్టి మనం దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. నేను ఎంట్రీలో చాలా మంది లాంచింగ్ ఎపిసోడ్ లో అందరూ ఎంటర్ అయిపోయారు హౌస్ లోకి. మనకి ఫస్ట్ ఎపిసోడ్ కూడా మనం చూసాం. ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ ఎలా గడిచిందా అని ఒకసారి మనం సరదాగా మనం డిస్కస్ చేద్దాం. ఆడియన్స్ కూడా ఏమైందో, ఐ మీన్ వాళ్ళకి ఎలా కనిపించిందో కూడా మనం కామెంట్స్ లో తెలుసుకుందాము. బట్ బిఫోర్ దట్, ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ చూసావా, నాకు మర్యాద మనీష్ ఉన్నాడు చూసావా? మర్యాద మనీష్ అది ఇంప్రెషన్ కోసం చేశాడా లేదంటే నిజంగానే అలా జెన్యున్గా ఫీల్ అయ్యి చేశాడా నాకు తెలియదు, కానీ లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో తెలియదు, కానీ టీషర్ట్ వరల్డ్స్ మోస్ట్ బెస్ట్ పర్సన్ లవ్ యూ నాన్ అని సంథింగ్ ఏదో ఒక టీషర్ట్ మీద ప్రింటింగ్ చేయించి తీసుకొచ్చాడనమాట. అది చూసిన వెంటనే అనిపించింది ఫ్యామిలీ వీక్ అనేది చాలా పెద్ద జర్నీ అయ్యా, కానీ ఫ్యామిలీ వీక్ రాదు. ఆ మర్యాద మనీష్ ఆ టీషర్ట్ చూపించినప్పుడు అనిపించింది చాలా శాఖలు ఉన్నాయిరా అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే తన కెమెరా ఫేవర్ కోసం ఏమన్నా డ్రామాలు చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అక్కడక్కడ. నీకు అలా అనిపించింది? జనరల్ ఏంటంటే ఇప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ లో తిను మన హరీష్ ఉన్నాడు కదా, హరీష్ విషయంలో కూడా ఏదో సైడ్ ఎంటర్ అవుదాం, అసలు ఒక టాపిక్కే లేదు, బట్ ఎంటర్ అయ్యి కొంచెం కెమెరా ఫీల్ మనం తెద్దాం అన్నట్టుగా యాక్ట్ చేసినట్టు అనిపించింది నాకు అక్కడక్కడ. అయితే నాకు బిగ్ బాస్ స్ట్రాటజీ ఒకటైతే భలే నచ్చింది అనమాట. ఏం చెప్పనా, ఏంటది? ఇప్పుడు ఇంతమంది, ఐ మీన్ 6 మెంబర్స్ కామనర్స్ ఉన్నారు అండ్ 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా. వీళ్ళందరిలో మనకి హౌస్ ఓనర్స్ నేమో కామనర్స్ ని, టెనెంట్స్ లాగేమో సెలబ్రిటీస్ ని పెట్టాడు కదా. అది హైలైట్ అసలు. ఎందుకు చెప్పనా దానికి కూడా ఒక రీజన్ ఉంది నాకు అనిపించడానికి. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతిసారి కూడా ఎప్పుడైనా కామనర్స్ ని తీసుకొచ్చినప్పుడు కామనర్స్ కి స్క్రీన్ స్పేస్ ఉండేది కాదనమాట. సెలబ్రిటీస్ కొంచెం వాళ్ళతో త్వరగా మింగిల్ అవ్వకపోవడము, లేదంటే ఇలాంటివన్నీ, లేదంటే వెళ్ళిన కామనరే వీళ్ళందరూ సెలబ్రిటీస్ కదా ఎందుకులే మనం త్వరగా మనం వాళ్ళు కూడా మొహమాట పడడం, కానీ ఇదంతా అది జరుగుతూ ఉండేది అనమాట. ఇప్పుడు ఏమైందంటే కామనర్స్ అందరినీ కూడా హౌస్ మేట్స్ చేసి, ఐ మీన్ ఓనర్స్ లా పెట్టి వీళ్ళేమో టెనెంట్స్ లా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి కావాల్సినవన్నీ ఓనర్స్ కానీ కావాల్సినవన్నీ టెనెంట్స్ చేయాలంటే సెలబ్రిటీస్ ఎక్కువ వాళ్ళతో వీళ్ళే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు అనమాట. అది భలే అనిపించింది కదా నిజంగా. యాక్చువల్లీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఆయనకి చేసి కథలు నడిపి ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను కొత్త సీజన్ లైన్ లో కొంచెం ట్విస్ట్ చేద్దామని చెప్పి ట్రై చేశాడు. బట్ ఆ స్ట్రాటజీ అయితే మాత్రం చాలా మంది కామనర్స్ కూడా నచ్చింది అనమాట, నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే ఏమవుతుందంటే అక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ హౌస్ ఇస్తే జనాలు ఎలా ఫీల్ అవుతారు జనరల్ గా, ఓకే వాళ్ళ సెలబ్రిటీస్ ని సెలబ్రిటీ లాగా చూసారు, కామనర్స్ లాగా చూసారు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ చేసి కామనర్స్ కి అగ్ని పరీక్షలో విన్ అయ్యారు కాబట్టి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు మెయిన్ హౌస్ ఇవ్వడం అనేది చాలా మెచ్చుకోవచ్చు. అగ్ని పరీక్ష పెట్టినందుకు వాళ్ళకి కరెక్ట్ జస్టిఫికేషన్ ఉండేది. చేయొచ్చు యాజ్ ఎ కామనర్
కామనర్స్ గా సెలబ్రిటీస్ వాళ్ళు చేయకుండా కొంచెం సెలబ్రిటీస్ తగ్గించి కామనర్స్ హైలైట్ చేస్తారు కాబట్టి చాలా బాగుంది. ఏంటంటే మన సెలబ్రిటీస్ కూడా వాళ్ళతో వీళ్ళే వాంటెడ్లీ వెళ్ళి మాట్లాడడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అనమాట. అదైతే నాకు పాయింట్ బాగా నచ్చింది. అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో ఒకసారి హైలైట్స్ ఏంటో మనం చూద్దాం. ఆల్రెడీ మనం టీ షర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు వీళ్ళకి బిగ్ బాస్ సెలబ్రిటీస్ కి అండ్ అలాగే కామనర్స్ కి బయట ఇద్దరికి డిస్కషన్ పెట్టారు కదా, బిగ్ బాస్ మాట్లాడాడు కదా వాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఓన్లీ ఫుడ్ మాత్రం వీళ్ళు పర్మిషన్ లేకుండా తీసుకోకూడదని కానీ ఇవన్నీ చెప్పారు కదా. బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే అలా పెట్టకపోతే వీళ్ళు అవుట్ హౌస్ నుండి కూడా వేస్ట్ లగ్జరీస్ ఈజీగా వచ్చాయి. ఏంటంటే వాళ్ళకి డిఫరెన్స్ కనిపించదు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా ఒకటే, లోపల ఉన్నా ఒకటే. సో మెయిన్ డిఫరెన్స్ కోసం ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ ఈ పాయింట్ లో శ్రీజ కొంచెం చాలా బాగా మాట్లాడినట్టు అనిపించింది, జెన్యున్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ రూల్స్ ఉన్నాయి అటెండెన్స్ కి. సో మెయిన్ ఆఫ్ ది వీటా పవర్ ఎవరికి ఉంది మెయిన్ గా అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు. సో వాళ్ళు ఎప్పుడు అలౌ చేస్తే వాళ్ళు అప్పుడే రావాలి, ఏం తీసుకోమన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి. సో అన్ని చేసుకోవాల్సి వస్తుంది. తినేటప్పుడు తాగేటప్పుడు అంటే శ్రీజకి కొంచెం నాకు తెలిసి శ్రీజ ఈ అమ్మాయి బిగ్ బాస్ ని బాగా తిని తాగేసింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నాకు అనిపించే స్ట్రాటజీ ఏంటంటే బాగా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యింది బాగా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగా ఫాలో అయ్యి ఉంటుందా? హార్డ్ కోర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే సెలక్షన్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ మధ్యలో మొత్తం కలిపి కొట్టేసి ఉండొచ్చు. శ్రీజకి అయితే నాలెడ్జ్ బిగ్ బాస్ ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటి అని ఒక కొంచెం స్పేస్ అయితే శ్రీజకి చాలా గట్టిగా ఉంటుంది. లేకపోయినా సరే ఈ అమ్మాయి తెచ్చుకునే సత్తా ఉంది, అమ్మాయి దగ్గర ఏదో ఒకటి చేస్తుంది. యాక్చువల్లీ చాలా ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. కంటిన్యూ అవుతుంది, తనకి స్క్రీన్ స్పేస్ బాగుంటది ఉంటది అనిపించింది. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ లాగైతే నాకు అనిపించింది. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక పర్సన్ మనం హైలైట్ చేయాలి ఇందులో. ఏంటంటే హరిత హరీష్ ఉన్నాడు కదా, ఎవరైతే మాస్క్ మ్యాన్ ఉన్నాడో. సో నాకు అక్కడక్కడ ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఆయన మాస్క్ మ్యాన్ ఏమో అనిపిస్తుంది. దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. మనిషి ఎదవే కానీ ఏదో లోపల చాలా మంచోడు అన్నట్టుగా తెలియని ఎమోషన్ కనిపిస్తుంది. ఎక్కడ ఎక్స్పెషల్లీ ఆ ఫుడ్ విషయంలో ఎవరైతే బిగ్ బాస్ ఇవ్వద్దు అన్నారో తను అంత ఓవర్ గా ఆడవలసిన అవసరం అయితే లేదు. మరి అంత ఎమోషనల్ బయటకి ఏదో మోనర్క్ లాగా ఏదో మూర్ఖుల్లా కనిపించినావా అదవే కానీ ఏదో మంచోడు అన్నట్టుగా ఏదో సెటరికల్ గా ఏదో దాస్తున్నాడు. మనిషి అయితే మనకి గంభీరంగా కనిపిస్తున్నాడు, బట్ కనిపించడం వరకే అన్న వరకు నా ఫీలింగ్ అనమాట. బట్ చూడాలి ఇంకా ఫర్దర్ గా కొన్ని ఎపిసోడ్స్ చూస్తే తన మెంటాలిటీ అనేది ఏమైనా అర్థమవుతుంది. బట్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి, అదైతే ఒప్పుకోవాల్సిందే. బట్ స్క్రీన్ స్పేస్ ఏదైతే ఉందో కొంచెం శ్రీజాకి వీళ్ళకి ఇప్పుడు కామన్ గా మాట్లాడుకుంటే శ్రీజ ఒకరు, ఇమాన్యుయల్ ఒకరు, నెక్స్ట్ హరిత హరీష్ ఒకరు, వీళ్ళ ముగ్గురు కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో నరేంద్ర మామూలుగా ఈ టెనెంట్స్ కి ఈ ఓనర్స్ ఎవరైతే టాస్క్లు ఇచ్చారో ఐ మీన్ మొత్తం వాళ్ళకి సంబంధించి మొత్తం వీళ్ళే చేయాలి కదా. నాకు అందులో బాగా పాపం బాధ అనిపించింది, నాకు జాలి కలిగింది. మామూలుగానే రామురాతో పెట్టలాగా ఉంటాడు, ఇంత మనిషి ఉంటాడు అంటే చాలా షార్ట్ గా సన్నగా ఉంటాడు కదా. అలాంటోడికి వచ్చి పాపం ఈ ఓనర్స్ బట్టలన్నీ ఉతకాలి, ఆరబెట్టాలి, ఐరనింగ్ చేయాలి అన్నప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది నిజంగా. సీరియస్ వాషింగ్ మిషన్ ఏమైనా ఇంటర్నల్ గా మెయింటైన్ చేసేటప్పటికి ఆరేయాలి అందరి. మొత్తం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరి అంటే కనుక కొంచెం ఆయన సైజ్ కి ఆయన పర్సనల్ కి అదైతే టాస్క్ నిజంగా టాస్క్. మేబీ అంటే ఒక విధంగా చెప్పాలంటే తనకి ఇది ఒక ప్లస్ అవుద్ది. ఎందుకు చెప్పనా, మనం స్టార్టింగ్ లో కష్టపడడానికి లేదంటే ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఒక బెస్ట్ ఇంప్రెషన్ వస్తుంది కదా. రామురాతోడు ఎలా మనందరివి ఇన్ని రోజులు చేశాడు అనేది వస్తుంది కదా. ఎక్కడ నామినేషన్ లో తప్పించుకునే అలాంటి టైంలో కొంచెం ఇది అవుతుంది, అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ చూసావా, మన ఈ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళలోని మనకి ఈ మన హరీష్ అంటే నాకు ఆయన చూస్తుంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అనిపించింది అనమాట. ఎక్కడ చూసాను అనిపిస్తే మన పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది కదా, అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది, నేను మోనార్క్. ఆయన చూడడానికి నిజంగా మోనార్క్ లాగే ఉన్నాడు. మేబీ ఆయన ఎంత కైండ్ అయినా సరే మేబీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది త్వరగా కన్విన్స్ అవ్వం, మంచి చెప్పినా సరే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనీష్కి హరీష్కి డిస్కషన్ అయింది కదా,
అవును. ఈ బ్యాడ్జెస్ ఇవ్వడం కానీ వీళ్ళ డ్యూటీస్ అప్పగించడం కానీ ఈ టైంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్లీ స్క్రీన్ స్పేస్ ఏదైతే ఉందో మర్యాద మనిషి తీసుకుందాం అని చెప్పి ట్రై చేశాడు అక్కడ ఏం చేశాడు, ఇక్కడ హరీష్ ఎవరైతే ఉన్నారో నీకు బ్యాడ్జ్ ఇవ్వలేదు కదా నువ్వు ఎందుకు మాట్లాడతావు అని చెప్పి చాలా హార్ష్ గా చెప్పినట్టు అనిపించింది. అదైతే అన్ఫెయిర్. మీరు అంటే యాక్చువల్లీ కొన్ని చోట్ల అలా బిహేవ్ చేయాల్సి వస్తుందేమో చెప్పలేము. యాక్చువల్లీ సిచ్యువేషన్ డిపెండ్స్ కదా. లేదు అంటే ఎలాగో ఫస్ట్ డే కాబట్టి ఎవరు సింక్ అవుతున్నారు ఎవరు నాన్ సింక్ లో ఉన్నారు అనేది మనం గెస్ట్ చేయలేం కానీ మేబీ అక్కడ అతనికి అలా కరెక్ట్ అనిపించింది ఇతనికి ఎలా కరెక్ట్ అనిపించింది అంతే వాళ్ళ దాన్ని బట్టి మనం ఏం చేయలేము. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులోని ఈరోజు నాకు వచ్చిన హైలైట్స్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే అప్పటి వరకు ఈ హరీష్ గారు ఏమో ఫుడ్ తీసుకెళ్ళివ్వడం కానీ ఇవన్నీ చేసిన హరీష్ ఒక్కసారిగా ఇమ్మాన్యుయల్ మీద రివర్స్ అయ్యాడు కదా. ఇమాన్యుయల్ రివర్స్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటంటే పర్టికులర్ గా ఏదో బాడీ షేమింగ్ చేశాడు కదా, గుండంకుల్ అన్నాడు. బట్ యాజ్ ఏ కమిడియన్ కాబట్టి అందరికి యాక్చువల్లీ ఏంటంటే అలవాట్లో పొరపాటు అనొచ్చు అంతే. బట్ అది దాన్ని హరీష్ పర్సనల్ గా తీసుకుని అంత సీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆయన ఆ డిస్కషన్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు సారీ చెప్పుకోవడం అంతా జరిగింది. అప్పుడు ఈ హరీష్ అన్నారనమాట, ఈయన నాకు బాగా నచ్చితే గుండెలో పెట్టుకుంటాను నెత్తి మీద ఎక్కించుకోను అన్నాడు అనమాట. ఆయన చాలా సింపుల్ గా చెప్పేశాడు, నాకు ఎంత నచ్చినా సరే నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తే నేను ఊరుకోను అని చెప్పాడు, అంతే సింపుల్. యాక్చువల్లీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను క్లారిటీగా ఒక గైడెన్స్ అన్ని చేసుకుని ఉన్నాడు. బట్ మరి అంత సీన్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్ అనమాట. ఏమో మేబీ ఎవరి మనోభావాలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేము. మామూలుగా అయితే ఈరోజు ఈ మన ఎక్కువ నాకు బాగా కామనర్స్లో ఎక్కువ అనిపించింది మాత్రం నాకు సైలెంట్గా ఉన్నట్టుగానే కనిపించాడు, వాయిస్ రైజ్ చేశాడు, కొంచెం కోపంగాను కనిపించాడు, అన్ని ఎమోషన్స్లో కనిపించింది నాకు హరీష్ కామనర్స్లో. యాక్చువల్లీ స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకున్నాడు అదే ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా కనిపించింది. మధ్యలో మెరుపు తెగలాగా శ్రీజ కనిపించింది. యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇద్దరు ఈక్వల్ ఉన్నారు, కానీ ఏంటంటే మన ఫోకస్ ఎక్కువ హరీష్ మీదకి వెళ్ళింది. నాకు ఈ తనుజ సెలబ్రిటీస్ లో తనుజ ఉంది అమ్మాయి, ఆ అమ్మాయి ఎందుకో పాపం తనకి కంటెంట్ రావట్లేదు, తన ఫుటేజ్ వెళ్తుందా లేదా అని ఒక్క ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే కాఫీ పౌడర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అని చెప్పి మనం కాఫీ వాళ్ళందరూ పడుకున్న తర్వాత వాళ్ళు లేదంటే వాళ్ళు అబ్జర్వ్ చేయని టైంలో మనం కాఫీ పౌడర్ కొట్టేద్దాము, ఎందుకు ఇలా సైలెంట్గా ఉండడం, ఏదో చేస్తేనే కదా కంటెంట్ వస్తుంది అని చెప్పింది. భరణి గారితో డిస్కషన్ పెట్టింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్ రెడీగా ఉంది. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే కొంచెం భరణి ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ లో ఉన్నారో ఈ రోజు హైలైట్ అయింది ఎవరైతే ఇమాన్యుయల్ గారు, భరణి గారు, తనుజ, ఈ ముగ్గురే మనకు కనిపిస్తారు తప్ప మిగతా ఎవరైతే ఉన్నారో ఎవ్వరు మనకి కనీసం వాళ్ళ నేమ్స్ ఐడెంటిఫై కూడా చాలా మంది ఆడియన్స్ అయ్యి ఉండవు ఇప్పుడు దాకా. సుమన్ శెట్టి అసలు వాయిస్ వినిపించలేదు. రైట్, సుమన్ శెట్టి అసలు ఉన్నాడో లేదు కూడా తెలియదు. ఫ్రేమ్ లో అలా కనబడుతుంది, అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ సినిమా ఫ్రేమ్ లో జూనియర్ ఆర్టిస్ట్ కనిపిస్తున్నట్టు కనిపించాడు. తను కొంచెం ఏదో పర్ఫార్మెన్స్ బిల్డ్ చేసుకుంటే బాగుండదు, లేదంటే బిగ్ బాస్ ఎలా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కోసం. ఎందుకంటే సుమన్ శెట్టి ఎప్పుడో చాలా కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలో కనిపించారు, చాలా మంచి కమేడియన్. దట్టు తన ఇంట్రోలోనే మనం చూసి 300 above మూవీస్ యాక్ట్ చేశాడు. అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కంబ్యాక్, తను ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్స్ ఓకే, తనది పక్కన పెడితే తర్వాత ఈ ఫ్లోరా షైన్, ఆశ షైన్ కూడా పెద్దగా నాకు ఎక్కడ కనిపించలేదు, మధ్యలో 2-3 సార్లు గుసగుసలు ఆడుతున్నట్టు కనిపించింది. అండ్ సెలబ్రిటీస్ ఇంకెవరు మనకి పెద్దగా కనిపించలేదు. అంటే భరణి గారు ఓకే పర్లేదు, అక్కడక్కడ మధ్యలో కనిపించారు. ఇంకెవరున్నారు మన సెలబ్రిటీస్ అసలు కనిపించారు. సో ఈ సెలబ్రిటీస్ అసలు కనిపించలేదంటే అసలు మనం రికగ్నైజ్ చేస్తే వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. అవును అవును, అసలు వాళ్ళ ఫ్రేమ్ లోనే లేరు, కనీసం ఒక సింగిల్ డైలాగ్ కూడా వాళ్ళు యూజ్ చేయకపోతే మనమే కాదు కామన్ ఆడియన్స్ కూడా వాళ్ళని ఎక్కువ గుర్తించుకోవాలి. అయితే అతడు డైలాగ్ గుర్తుకొచ్చింది అనమాట, ఈ ఫ్లోరా షైని కానీ మన ఈ మెయిన్ సుమన్ శెట్టిని చూస్తే ఏం లేదు, మొత్తం డొల్లా, లోపల ఏమీ లేదనిపించింది అనమాట. చెప్తారు ఏం లేదు డొల్లా అంటాడు. నెక్స్ట్ అయితే నేనైతే యాక్చువల్గా ప్రతి సీజన్ కూడా ఫస్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్లో వాళ్ళు చెప్పే రీజన్స్ కానీ అవన్నీ కూడా చాలా నేను ఎక్స్పెక్ట్ చేసి, బట్ ఈరోజు ఎపిసోడ్లో మిస్ అయ్యాను. బట్ మేబీ రేపు వస్తాయేమో నామినేషన్స్ కూడా ఎలా ఉంటాయో. ఓన్లీ వీళ్ళని చేయాలని ఉంటుంది, లేదంటే ఎవరిని చేయాలని ఉంటుందో మనం చెప్పలేము. బట్ ఫస్ట్ డేనే నామినేషన్ అంటే చాలా మందికి టఫ్, కష్టమే. కానీ లాస్ట్ 8 seasons నుంచి కూడా అదే జరిగింది.
చూద్దాం ఇప్పుడు మరి రేపు నామినేషన్ ఏమన్నా ఉందా? బట్ ఈరోజు నైన్త్ సీజన్ కాబట్టి ఫస్ట్ డే అలా నీకు టాస్క్ ఇస్తున్నాను చూడు. ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదులే, నువ్వు నామినేట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎవరిని పంపించాలనుకుంటావు నువ్వు చెప్పు. కామనర్స్ నుంచి ఒకరు, సెలబ్రిటీస్ నుంచి ఒకరు. యాక్చువల్లీ ఇప్పుడు సెలబ్రిటీస్లో ఎవరినైనా యాజ్ ఆఫ్ నేను ఒక కంటెస్టెంట్ అనుకుంటే కనుక నా పర్స్పెక్టివ్లో నేను సెలబ్రిటీస్ అయితే సుమన్ శెట్టినే నామినేట్ చేస్తాను. ఓకే. సో ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు కనీసం స్పేస్ తీసుకోవడం కాదు కదా, ఒక డైలాగ్ కనీసం మాట వినపడుతుందని చూసా. ఓకే. బట్ నథింగ్ అనమాట. ఓకే. కామనర్స్ లో డిమాన్ పవన్ పర్ఫార్మెన్స్ ఏదో నాకు బాగా డల్ అయినట్టు అనిపించింది. డిమాన్ అంటే మేబీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది, నాకు ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ అవ్వలేదు. లైక్ ఎక్కడ ఎక్కువ ఫ్రేమ్స్ లో లేడు, డైలాగ్స్ లేవు, కనీసం అసలు నాకు మాట్లాడినట్టు కూడా అనిపించలేదు అక్కడక్కడ. ఓకే. నువ్వు పర్ఫార్మర్ అంటే ఎవరు చెప్తావు ఈ రోజు? సో పర్ఫార్మర్ అయితే నేను దమ్ము శ్రీజ అని చెప్తా, హరిత హరీష్ అని చెప్తా. సో వీళ్ళిద్దరు ది బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఏంటంటే నాకు తెలిసి నా గెస్ట్ ప్రకారం వీళ్ళు చాలా ఎపిసోడ్ కంటిన్యూ అవుతారు. ఎందుకంటే బిగ్ బాస్ మెయిన్ గా కంటెంట్ ఎవరు ఇస్తారో వాళ్ళు ఎంచుకుంటాడు. సో ఎవడైతే సైలెంట్ గా ఉంటాడో, కంటెంట్ ఎవడో బిగ్ బాస్ కూడా అనవసరం బయటకు పంపించేస్తాడు ఇమీడియట్ గా. సో అందులో ఆయనకి ఎలాంటి వేరే థాట్స్ ఉండవు అనమాట. నీకు ఎవరు అనిపించింది జనరల్ గా? నాకు అసలు యునానిమస్ నీకు అనిపించింది, నాకు కూడా అనిపించింది సుమన్ శెట్టిని చూసిన తర్వాత నేను అనుకున్నాను అనమాట. ఎందుకంటే సుమన్ శెట్టి చేసిన మూవీస్ లో తన యాక్టింగ్ కానీ అదంతా చాలా బాగుంటుంది అనమాట. మంచిగా నవ్వుతాం కదా, అవన్నీ గుర్తుకొస్తాయి. పోనీ అలా కాకపోయినా సరే అట్లీస్ట్ ఎంతో కొంత స్క్రీన్ స్పేస్ వస్తుందేమో, తను ఏమైనా చేస్తాడేమో. ఎందుకంటే మన ఎమాన్యుయల్ చూసాం, ఎక్కడ గ్యాప్ దొరికినా సరే తను ఫన్ జనరేట్ చేయడం ట్రై చేశాడు అనమాట. అలాగా మేబీ తను కూడా ఇలా చేస్తాడేమో అనుకున్నాను, బట్ ఏమనిపించలేదు. కాబట్టి మేబీ ఒకవేళ ఇప్పటికి ఛాన్స్ ఉంటే కనుక సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయొచ్చు. అండ్ కామనర్స్ నుంచి అయితే డిమాండ్ పవన్ కూడా అనిపించారు, కానీ నాకు డిమాండ్ పవన్ కంటే ఎందుకో ప్రియా శెట్టి అనుకుంటున్నాను నేను. ఓకే, లెట్స్ సీ. నాకైతే వాళ్ళు అనిపించారు. పర్ఫార్మర్ అయితే నాకు మన ఇమ్మాన్యుయల్ నాకు నచ్చింది. సెలబ్రిటీస్ లో చూద్దాం ఎవరు ఈ వాళ్ళకైతే. ఇది ఎపిసోడ్ రివ్యూ. రేపు ఎపిసోడ్ కూడా చూద్దాం ఒకసారి ఎలా అనిపించిందో. మళ్ళీ రేపు రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. సో ఇది ఆడియన్స్ ఇవాల్టి మన ఫస్ట్ ఎపిసోడ్ బిగ్ బాస్ 9 రివ్యూ. మళ్ళీ రేపు సెకండ్ ఎపిసోడ్ రివ్యూతో మేము ముందుకు వస్తాం. అండ్ దానికి వాచింగ్.